మీరు చెప్పారు ఇవాళ మాట్లాడుతున్నారు, ఇది లేదు ఇది కాదు, ఇది అచ్చంగా ఒక 4 5 వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నది, వాస్తవాలు ఇలా ఉన్నాయని చెప్పుకోలేకపోతున్నారు. మీకు ఎంతసేపు ఏంటంటే మీ మీద ఒక నింద, వైఎస్ఆర్సీపీ మీద నిందే ఉంది, దాంట్లో కొంత వాస్తవం కూడా ఉండొచ్చు. అభివృద్ధి డెవలప్మెంట్ పారామీటర్స్ని జాగ్రత్తగా కట్టకట్టేసి అట్టక మీద పడేసి ఓన్లీ సంక్షేమం మీద ఇలా బటన్స్ నొక్కడం మీదే దృష్టి పెట్టారు. వాళ్ళేనా మీ దృష్టిలో ప్రజలు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గోసీలు ఏమైపోవాలి? నేను అగ్రవర్ణం అనే మాట వాడిన, అలాంటి పదాలు లేవు కాన్స్టిట్యూషన్లో. ఇతర కులాలు ఏమైపోవాలి? అదర్ కమ్యూనిటీస్. అంతే. చక్కటి ప్రశ్న సార్. అంటే మీరు అన్న దాంట్లో వాస్తవం కూడా ఉంది. 100% మనం చెప్పుకుంటున్నామా మనం చేసేదంటే అందులో కొంత వెనకబడి ఉన్నామన్న మాట ఒప్పుకోవాలి. వీఆర్ ట్రయింగ్ టు రీచ్ దేర్ అండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం చూసుకుంటే వాళ్ళ ప్రధాన బలం అదే, అంటే అబద్ధాలు చెప్పడం లేండి, నిజాలు కాదు. సో దాన్ని మిస్యూజ్ చేస్తారు. మేమేంటంటే మేము ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఒక పార్టీని బిల్డ్ చేసి, అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద పిల్లర్ ఆఫ్ అవర్ పార్టీ, ఈజ్ ద స్ట్రెంగ్త్. ఇంకా మిగతా వాటినన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ మేము వస్తున్నాం. అందులో మనం చేసినట్టు చెప్పుకోవడంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం అన్నది ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు అది మీ దృష్టికి వచ్చింది, మీరు అనుకున్నారంటే అందులో వాస్తవం తప్పకుండా ఉంటుంది, మనం కాదని లేని సత్యం అది. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి ఇప్పుడు చెప్పడానికి. అండ్ ఆల్సో సంక్షేమం అనేది ఒక్కటి మాత్రమే జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు అన్నది శుద్ధ అబద్ధం అండి. అంటే అది మళ్ళీ మనం వెనకబడిపోతున్నాం. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయండి, గ్రీన్ ఎనర్జీ మీద దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయండి, అవి గ్రౌండ్ అవుతున్నాయి. అండ్ మనం కర్నూలు డిస్టిక్లో చూస్తే ఆ కంపెనీ పెట్టకుండా కొడుతారు, గ్రీన్ ఎనర్జీ కోసం వాళ్ళు చేస్తున్నారు, మన చిలమలశెట్టి అనిల్ గారు. అవును, అలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వస్తుందండి. ఇప్పుడు పెప్పర్ మోషన్ 4650 కోట్ల ప్రాజెక్టు మనకు ల్యాండ్ అయ్యింది ఆల్రెడీ, ఎవ్రీథింగ్ పేపర్ వర్క్ ఇస్ డన్. కొత్తగా 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి, కొత్తగా పోర్ట్లు వస్తున్నాయి, 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఇన్ఫోసిస్ వాళ్ళు వైజాగ్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైర్ల కంపెనీ ఒకటి, ఏసీ కంపెనీలు ఒకటి, అండ్ టీవీ ఎల్ఈడి స్క్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి కొప్పర్తిలో అది స్టార్ట్ అయిందండి. అండ్ క్యాడ్బరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ శ్రీ సిటీలో ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అండి. అండ్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే 2 years కంప్లీట్లీ వాష్డ్ అవుట్ బికాస్ ఆఫ్ కోవిడ్. నేను యూకేలో ఉన్నానండి. మా యూకేలో ఇన్ఫ్లేషన్ రేట్ పైకి వెళ్ళిపోయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయి, గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగి, పెట్రోల్ ఐ వాస్ టోల్డ్ దట్ ఒక చిన్న బ్రెడ్ ఇది తీసుకోవాలన్నా కూడా 500 రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలో 500 రూపాయలు దారుణంగా వెళ్ళిపోయినట్టు యూకే ప్రైసెస్ చాలా పెరిగిపోయిందండి. అండ్ అంటే మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్తాను. నేను 2005లో యూకేకి వెళ్ళినప్పుడు ఒక మెయిన్ పేపర్లో న్యూస్ అండి, మెట్రో పేపర్ అని ఫ్రీ పేపర్, అందులో న్యూస్ ఏంటంటే ఒక కుక్కని వాళ్ళ ఓనర్ కొడితే 16 చోట్ల ఘాట్లు అయ్యాయి అని చెప్పేసి అదొక పెద్ద ఇష్యూ. అంటే వాళ్ళకి అప్పుడు అది ఇష్యూ ఉండింది. అవును, అది నేను చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయాను. మనం ఎప్పుడు మన న్యూస్ పేపర్లో అది చూడం. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కుక్కకు దెబ్బలు తగిలితే కూడా అది ప్రధాన వార్త, అది మెయిన్ పేపర్లో వస్తుందని. అంటే అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో అవి ఇష్యూస్ ఉండేవి, మిగతావన్నీ బాగుండేది. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్ ఎప్పుడు చూసినా మీరు అన్నట్లు బ్రెడ్ కొనలేకపోతున్నారు, లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలంటే కూడా 10 వస్తువులు కొనాల్సిన వాళ్ళు 6 వస్తువులు కొంటున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేకపోతున్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగింది, ఇవే వింటున్నామండి యూకేలో అయినా యూఎస్లో అయినా కదా. సేమ్ ఇస్ ద కేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ అనే అభిప్రాయం జనాల నుంచి వస్తుంది. లీవ్ అబౌట్ తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీస్ మిగిలిన పక్కన. మీరు యూకే నుంచి వచ్చి బహుశా ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా తిరిగి ఉంటే తెలిసి ఉండేది. ప్రైస్ హైక్ అమాంతం పెరిగిపోయింది. ఆయన 10,000, ఆటో వాళ్ళు ఏమంటున్నారు, ఆయన 10,000 రూపాయలు ఇస్తున్నారు, 3,000 రూపాయలు నాకు చలానికి పోతుంది, ఇంకో 4,000 రూపాయలు రోడ్లు బాగోకపోతే ఆ గతుకులకి ఏమన్నా పాడైపోతే ఆటో రిపేర్కి పోతుంది, ఇక నాకేంటి మిగిలేదు, 10,000 తీసుకుంటున్నారన్న ఒక ట్యాగ్ మాత్రం నాకు వేస్తున్నారని ఆటో వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు. అక్కడ ఎవరైనా అంటే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చండి. ఇప్పుడు మీరు 3,000 రూపాయలు చలానా అన్నారు, సరే 3,000 రూపాయలు చలానాన్ని పక్కన పెడితే రోడ్లు గుంతలు అంటున్నారండి. ఆ రోడ్లు వేసింది ఎవరండి? వేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వేస్తే 2-3 ఏళ్లలోనే రోడ్లు పోయాయి అంటే అవి నాణ్యమైనట్టు కాదు. నేను చూస్తున్నానండి, ఇప్పుడు నేను ఆన్ రోడ్డే ఇక్కడ వచ్చాను హైదరాబాద్కి. ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు మా ముద్దనూరు నుంచి తాడిపత్రికి కొత్త రోడ్లు వర్క్స్ జరుగుతున్నాయండి. గోరంట్ల నుంచి కదిరి వరకు కూడా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయండి. జరగట్లేదు అన్న మాట అవాస్తవం, చేసుకుంటూ పోతున్నారు. అండ్ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు ఇప్పుడు టక్కున గుర్తు రావట్లేదు, 4,000 కోట్ల ఎంతో రోడ్లకు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 6,000 కోట్ల దాకా ఖర్చు చేశారండి రోడ్లకి. అవి నేను కావాలంటే గణాంకాలు కూడా మళ్ళీ తెప్పించి కూడా మాట్లాడగలను. సో ఎక్కువ ఖర్చు పెట్టారండి. అంటే ఇప్పుడు చెప్పేది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవునన్నా కాదన్నా మీరు కూడా గమనించుంటారండి, బికాస్ డీబీటీ వల్ల మిడిల్ మ్యాన్ లేడు, లంచాలకు తావులేదు, ఎవరికైతే అర్హులున్నారో వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు వస్తున్నాయి. సో అక్కడ ఏం మాట్లాడడానికి ఆస్కారం లేదు. అస్సాం నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి గుంతల రోడ్లు ఫోటోలు తీసేది పెట్టేది ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని చెప్పడం. ఇంకా వాటికి సమాధానం అంటే ఇప్పుడు మా మీద బురద తగులుతాం, మేము తుడుచుకుంటూ పోవాలంటే అది కష్టం అండి. అంటే పవర్ లో ఉన్నారండి, పవర్ లో ఉన్నప్పుడు శ్రీశ్రీ గారు అన్నారు పబ్లిక్ లోకి వస్తే ఏదైనా అంటామని.
పవర్లో ఉన్నప్పుడు మీరు దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండే మీరు హాట్ సీట్లో కూర్చోవాలి. అదేనండి, ఇప్పుడు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అండి. పవర్లో ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్గా మాట్లాడాలి. ఒకటి అటు ఇటు అయినా కానీ బురదజల్లే కార్యక్రమం. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉంటే నా మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉండేదండి, టోటలీ డిఫరెంట్గా ఉండేది. బికాస్ వీఆర్ అట్ ద రిసీవింగ్ ఎండ్, మనం తీసుకుంటాం కాబట్టి బ్యాలెన్సింగ్గా మాట్లాడుతున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తామండి. బురద జల్లుతుంటే కూడా తుడుచుకెళ్తున్నాము, అవి కాదురా బాబు ఇవి వాస్తవాలు అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. బట్ ఆ విషయంలో మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన ఆస్కారం అయితే ఉందండి. మీరు అన్నది నేను 100% ఒప్పుకుంటాను. మీరు చెప్పుకోలేకపోతున్నారంటే ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా వాట్ ఆర్ అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ల్యాండ్ అయినట్టువే. మీరు ఆశ్చర్యపోతారు, మనకి చాలామందికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. అవును. బట్ ఐ హ్యాడ్ బీన్ టు నార్త్ ఈస్ట్ రీసెంట్ పాస్ట్, ఒక 2 months couple months ago I was there. వాళ్ళు ప్రతి విలేజ్ ఎంట్రన్స్లో వాళ్ళు ఈ చార్టర్ పెడుతున్నారు, అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టి